హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకుందాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని అంటాము. ఓకేనండి, వెర్బ్ యొక్క రెండో ఫామ్ని మనం రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, పర్సన్స్ చూడండి, ఐ వి యు దేకి V2ఏ రాసుకున్నాం. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ కూడా మనము V2ఏ రాసుకున్నాం, అంటే వెర్బ్ 2ని రాసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము ఏ సందర్భంలో రాసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ రూల్ చూడండి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఏదైనా ఒక పని గతంలో అయిపోయింది అని చెప్పేటప్పుడు అటువంటి యాక్షన్స్ని మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాము. ఓకేనండి, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాచ్డ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. నేను ఫిలింని ఎప్పుడు వాచ్ చేశాను అని అంటే లాస్ట్ నైట్ వాచ్ చేశాను. ఓకేనండి, అంటే అక్కడ యాక్షన్ అనేది అయిపోయింది కదా, అయిపోయింది. అంటే ఇక్కడ మనకి క్లూ వర్డ్ ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్ నైట్ అనేది క్లూ వర్డ్, అంటే ఎప్పుడు ఆ యాక్షన్ అయిపోయిందో తెలియజేస్తుంది. ఓకేనండి, సో ఈ విధంగా. రెండోది ఇక్కడ చూడండి, సబ్జెక్టు ప్లస్ V2 అనేది ఉంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఐ మెట్ మోడీ ఇన్ 2019. నేను మోడీని ఎప్పుడు కలిశాను అని అంటే 2019లో కలిశాను. అంటే అక్కడ యాక్షన్ ఎప్పుడైపోయింది, 2019లో అయిపోయింది. ఓకేనండి, ఈ విధంగా ఏదైనా ఒక యాక్షన్ గతంలో అయిపోయింది అని తెలియజేసే సందర్భంలో అటువంటి సెంటెన్సెస్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాం. అయితే మనకు అక్కడ క్లూ వర్డ్స్ అనేవి కనపడతాయి. సో ఏంటి క్లూ వర్డ్స్? లాస్ట్ నైట్, ఇయర్. సో ఇక్కడ చూడండి, క్లూ వర్డ్స్ చూడండి. ఎస్టర్డే, ఎగో, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 1985, 2000. సో ఈ విధంగా ఇవి కనపడితే మనం వాటిని క్లూ వర్డ్స్ కింద తీసుకొని వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాము. ఓకేనండి, తర్వాత చూడండి, థర్డ్ సెంటెన్స్ చూడండి. హీ గేవ్ మీ మనీ ఎస్టర్డే. అతను నాకు మనీ ఎప్పుడు ఇచ్చాడు అంటే నిన్న ఇచ్చాడు. సో ఎస్టర్డే అనేది ఒక క్లూ వర్డ్, అంటే యాక్షన్ ఎప్పుడైపోయిందో మనకి తెలియజేస్తుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి వచ్చిందనండి. సో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో హీ గేవ్ మీ మనీ ఎస్టర్డే, ఇక్కడ ఎస్టర్డే అనే పదం లేకపోతే, క్లూ వర్డ్ లేకపోతే మనం ఆ సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకనంటే టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనము అటువంటి సెంటెన్సెస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకోవచ్చు. ఓకేనండి, సో అది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ స్టార్టెడ్ ఇన్ 1526. ఇక్కడ పానిపట్ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందనంట అంటే 1526లో స్టార్ట్ అయింది. అంటే ఆ యాక్షన్ ఎప్పుడో అయిపోయిందండి. ఆ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ స్టార్ట్ అవటం అయిపోయింది, ఎండ్ అవటం అయిపోయింది. అంటే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగిందో ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో. అంటే ఇక్కడ మనకి క్లూ వర్డ్స్ అనేవి రావాలి. సో ఇప్పుడు మనము ఈ యొక్క సెంటెన్సెస్ని నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోకి, HH ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఐ డిడ్ నాట్ వాచ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. చూడండి, ఐ డిడ్ నాట్ వాచ్ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్ అన్నాం. అంటే ఇక్కడ డిడ్ అనేది మనము V2 కింద తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది V1లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం చూసాం కండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నప్పుడు మనం అక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాం? డూ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకున్నాం. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని రాసుకోవాలి. సో ఇది కాబట్టి మనము ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని రాసుకోవాలని కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఇప్పుడు ఏ సెంటెన్స్ అయింది అని అంటే నెగిటివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డిడ్ ఐ
వాచ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. చూడండి, ఈ సెంటెన్స్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే ఏం చేయాలి, ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ముందర రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఐ అనే దాన్ని ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాసుకున్నాం. డిడ్ ఐ వాచ్, ఇక్కడ కూడా V1 అయింది. సో ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇస్తూ ఉంటాడు. అంటే దానిని ఇంట్రాగేటివ్లో కన్వర్ట్ చేయమని, నెగిటివ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేయమని, నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేయమని. ఈ సెంటెన్సెస్ ఎక్కువగా మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎక్కువగా ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ నుంచి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనము కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. సో ఇప్పుడు నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ అంటే ఎన్ అంటే నెగిటివ్, ఐ అంటే ఇంట్రాగేటివ్. నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ అంటే ఇది ఆల్రెడీ ఇంట్రాగేటివ్ సెంటెన్సే కదా. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మనం ఏం యాడ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ యాడ్ చేయాలి. కాబట్టి డిడెంట్ ఐ వాచ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. చూడండి, డిడెంట్ ఐ వాచ్ ఎ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. సో దీన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మనం తీసుకుంటాము. సో తర్వాత డబుల్ హెచ్ వర్డ్ చూడండి, ఈ డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సు వై డిడ్ ఐ వాచ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. చూడండి, ఎందుకు నేను లాస్ట్ నైట్న సినిమా వాచ్ చేశాను అని అంటున్నాము. సో ఇంకా మనం దీన్ని కూడా నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎట్లా, వై డిడెంట్ ఐ వాచ్ ఏ ఫిలిం ఆన్ టీవీ లాస్ట్ నైట్. అంటే ఇక్కడేమో ఇది పాజిటివ్ డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఇక్కడ డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని నెగిటివ్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. అంటే డబుల్ హెచ్ వర్డ్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకేనండి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే నెగిటివ్లోకి, ఇంట్రాగేటివ్లోకి, నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోకి డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్సు, దానిని మళ్ళీ మనము నెగిటివ్ ఫామ్లో రాసుకున్నాము. ఓకేనండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అదొకటి. రెండోది ఏంటంటే ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్లో 2 V2s రావు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిడ్ V2 వచ్చింది కాబట్టి ఇక్కడ V1 మాత్రమే రావాలి. ఓకేనండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐ వెంట్ టు గుంటూరు అన్నాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనము నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలా, ఐ డిడెంట్ గో టు గుంటూరు అంటే ఏం చేసాం, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ రాసుకున్నాం. ఈ యొక్క వెంటనే వెర్బ్ యొక్క V1 రాసుకోవాలి. ఓకేనండి. మళ్ళీ V2 రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ప్రతి సెంటెన్స్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం నెగిటివ్లో, ఇంట్రాగేటివ్లోకి మార్చాలంటే ఎట్లా అంటే ఈ సెంటెన్స్ని అంటే చూడండి, డిడ్ ఐ గో టు గుంటూరు అంటే డిడ్ అనేది రాస్తాం, ఇక్కడ V1 మళ్ళీ V1 రాసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో 2 V2s అనేవి రాకూడదు, ఒకటే V2 రావాలా, రెండోది V1 కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెక్స్ట్ యూసేజ్ చూద్దామండి. టు డినోట్ విషెస్ దట్ ఆర్ నాట్ రియల్ ఎట్ ప్రజెంట్ అంటే ఏ విషయాలైతే ఇప్పుడు వాస్తవాలుగా జరగటానికి అవకాశము లేవో
జరగవో అటువంటి విషయాల్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాం. ఏ విధంగానో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఐ విష్ ఐ వర్ ఏ బర్డ్ అంటే ఇక్కడ సెంటెన్స్ చూడండి. ప్రతి సెంటెన్స్లో ఐ విష్ అనేది మనం స్టార్టింగ్లో రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ అనేది మనకి చూస్తే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ అనేది రావాలి. సో ఇక్కడ చూడండి, సబ్జెక్టు, వి టు, ఆబ్జెక్టు. ఇప్పుడు మనం సెంటెన్స్ మీనింగ్ చూద్దాం. ఐ విష్ ఐ వర్ ఏ బర్డ్, నేను పక్షినై ఉన్నట్లయితే బాగుండేది. అంటే ఇప్పుడు నేను పక్షిగా మారగలుగుతానా? మారటానికి అవకాశం లేదు, కనుక అది వాస్తవంగా మార్చబడదు. ఓకేనండి. ఇది ఇక్కడ మనము వర్ అనేది అంటే V2 కింద తీసుకుంటాం, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కింద రాసుకుంటాం. ఆర్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద మనం రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఐకి వర్ అనే హెల్పింగ్ వర్బ్ రాసుకున్నాం. అంటే ప్రతి ప్రొనౌన్కి మనము వర్ అనే హెల్పింగ్ వర్బ్ని రాసుకోవాలి. ఇప్పుడు మనము సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ విష్ ఐ రోట్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే బాగుండేది. ఒకవేళ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే జాబు వచ్చి ఉండేదేమో. ఓకేనండి. అసలు చూడండి, ఐ విష్ ఐ రోట్ ద ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే బాగుండేది. ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే బాగుండేది, జాబ్ వచ్చి ఉండేది అని అంటే ఎట్లా ఉంటుంది? సో అంటే అది రియల్గా మార్చబడదు. సో అది అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్టు V2, ఇక్కడ రోట్ అనేది మెయిన్ వెర్బ్ రాసుకున్నాము. ఫస్ట్ సెంటెన్స్లో థర్డ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని రాసుకున్నాం. థర్డ్ సెంటెన్స్ చూడండి, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని అయి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు నేను డాక్టర్గా మారగలుగుతానా అంటే మారటానికి అవకాశం లేదు. సో ఈ విధంగా ఏ విషయాలైతే వాస్తవాలుగా మారవో అటువంటి వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాము. తీసేనా. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెక్స్ట్ యూసేజ్ చూడండి, టు డినోట్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే గతంలో జరిగిన యాక్షన్స్ని, అంటే ఫ్లోరల్ అండి, గతంలో జరిగిన యాక్షన్స్ మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో వరుస క్రమంలో రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఐ గాట్ అప్, ప్రిపేర్డ్ జ్యూస్ అండ్ డ్రాంక్ ఇట్. ఈ యొక్క ఫస్ట్ సెంటెన్స్లో ఎన్ని యాక్షన్స్ కంప్లీట్ అయినాయి అంటే 3 యాక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఏంటి అవి? ఫస్ట్ ఏం చేశాడంట, లెగవటం చేశాడు. తర్వాత ఏం చేశాడు, జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, జ్యూస్ని తాగాడు. అంటే 3 యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ 3 యాక్షన్స్ని మనము వరుస క్రమంలో రాసుకున్నాం. అంటే దేని తర్వాత ఏది అయిపోయింది అనేది మనం ఇక్కడ వరుస క్రమంలో రాసుకున్నామండి. సో ఈ విధంగా అంటే చూడండి, ఇక్కడ మనకి స్ట్రక్చర్ కూడా వచ్చింది. ఫస్ట్ ఐ అనేది సబ్జెక్టు, గాట్ అనేది V2, ఇక్కడ V2 ఆబ్జెక్టు, V2 ఆబ్జెక్టు. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే సబ్జెక్టు ఒకే వ్యక్తి 3 పనులు చేశాడు కాబట్టి ఒకసారి మాత్రమే స్టార్టింగ్లో రాసుకున్నాము సబ్జెక్టు. ఓకేనండి. తర్వాత మనకి అవసరం లేదు. రెండో సెంటెన్స్ గమనిద్దాం. కళ్యాణ్ బాట్ ఎ బుక్, వెంట్ హోమ్ అండ్ స్టార్టెడ్ టు రీడ్. ఈ యొక్క సెకండ్ సెంటెన్స్లో కూడా 3 యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ 3 యాక్షన్స్ కూడా మనము ఓకేనండి వరుస క్రమంలో రాసుకున్నాం. ఏ విధంగా చూడండి, కళ్యాణ్ ఫస్ట్ ఏం చేశాడు, కళ్యాణ్ బాట్ ఎ బుక్, పుస్తకం కొన్నాడు. తర్వాత ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, స్టార్టెడ్ టు రీడ్, చదవటం ప్రారంభించాడు. సో ఈ విధంగా వరుస క్రమంలో రాసుకున్నాం. ఇక్కడ కూడా సబ్జెక్టు ఒక్కడే 3 పనులు చేశాడు కాబట్టి ఒకేసారి రాసుకున్నాం సబ్జెక్టుని. ఓకేనండి. సో అది థర్డ్ సెంటెన్స్ గమనిద్దాం. ఐ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్ అండ్ గేవ్ మనీ టు మై ఫ్రెండ్, నేను ఆఫీస్ నుండి వచ్చి మా ఫ్రెండ్కి మనీ ఇచ్చాను. అంటే ఈ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్లో ఎన్ని యాక్షన్స్ కంప్లీట్ అయినాయి అంటే 2 యాక్షన్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ 2 యాక్షన్స్ని ఫస్ట్ ఏది కంప్లీట్ అయింది, సెకండ్ ఏది జరిగింది అనేది మనం ఆర్డర్లో రాసుకున్నాం. ఓకేనండి. సో అది సబ్జెక్టు V2. ఓకేనండి. ఈ విధంగా సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే
గతములో జరిగిన యాక్షన్స్ అవి 3 కావచ్చు, 4 కావచ్చు. ఈ 3-4 యాక్షన్స్ని ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో వరుస క్రమంలో రాసుకుంటాము. ఓకేనండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో చూడండి, నెక్స్ట్ రూల్ చూడండి. విత్ ఇట్ ఈస్ టైమ్ టు ఎక్స్ప్రెస్ దట్ ద వర్క్ మస్ట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ ద ప్రజెంట్. ఏదైనా ఒక పని ఈ సమయానికి అయిపోయి ఉండేదే అని తెలియజేసే సందర్భంలో మనం ఇక్కడ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని రాసుకుంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ వీ మెట్ అవర్ ఫ్రెండ్ అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇట్ ఈస్ టైమ్ అనేది రావాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ అనేది రావాలి. అంటే సబ్జెక్టు, V2, ఆబ్జెక్టు. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఈ సమయానికి మేము మా ఫ్రెండ్ని కలిసి ఉండేవాళ్ళమే అంటే కలవలేదు అని తెలియజేస్తుంది. అంటే యాక్షన్ అనేది జరగలేదని తెలియజేస్తుంది. ఓకేనండి. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ టు ద గ్రౌండ్ అంటే ఈ సమయానికి నేను గ్రౌండ్కి వెళ్ళి ఉండేవాడిని, ఇంకా వెళ్ళలేదు. ఓకేనండి. అంటే ఈ సమయానికి వెళ్ళి ఉండేవాడినే అనే సందర్భంలో మనము ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ని రాసుకుంటాము. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇట్ ఈస్ టైమ్ స్టార్టింగ్ వచ్చింది, ఐ సబ్జెక్ట్, V2. ఓకేనండి. ఈ విధంగా. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. ఇట్ ఈస్ టైమ్ వీ కంప్లీటెడ్ ద వర్క్. ఈ సమయానికి మేము వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉండేవాళ్ళమే అంటే ఇంకా చేయలేదు. ఓకేనండి. సో ఈ విధంగా అంటే ఈ సమయానికి అయిపోయి ఉండేదే అని తెలియజేసే సందర్భంలో మనము ఈ యొక్క ఓకేనండి సింపుల్ పాస్ట్ టెన్స్ని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా సబ్జెక్టు, V2, ఆబ్జెక్టు స్ట్రక్చర్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ అనేది స్టార్టింగ్ రాసుకోవాలా, తర్వాత మనకి ఈ సబ్జెక్టు, V2, ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ రావాలా సెంటెన్స్లో. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెక్స్ట్ యూసేజ్ చూడండి. టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే గత కాలపు అలవాట్లను మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాం. అంటే పాస్ట్లో నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని చెప్పే సందర్భంలో వాటిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకుంటాం. ఏ విధంగా చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ స్టడీడ్ 4 hours a day లాస్ట్ వీక్ నేను రోజుకి 4 గంటలు చదివేవాడిని. సో అంటే ఇది గత కాలపు అలవాటుని మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి, సబ్జెక్టు, V2. అదేవిధంగా రెండో సెంటెన్స్ చూడండి. ఐ యూస్ టు స్మోక్ ఎవ్రీడే లాస్ట్ మంత్ నేను ప్రతిరోజు స్మోక్ చేసేవాడిని. ఇది కూడా అలవాటుని తెలియజేస్తుంది. థర్డ్ సెంటెన్స్ చూడండి. హీ కేమ్ టు మై హౌస్ ఎవ్రీడే లాస్ట్ ఇయర్. అతను మా ఇంటికి లాస్ట్ ఇయర్ ప్రతిరోజు వస్తూ ఉండేవాడు. ఓకేనండి. ఇది కూడా అలవాటుని తెలియజేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. గాంధీ డాష్ డై ఇన్ 1948. సో ఇప్పుడు మనము ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో రాసుకోవాలి? చూడండి, హ్యాడ్ డైడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సు, డైడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్సు, హ్యాస్ డైడ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏ టెన్స్లో రాసుకోవాలి అని అంటే ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఎందుకని? ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేయబడింది కాబట్టి మనం దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి. ఐ డాష్ సీ ద తాజ్మహల్ లాస్ట్ వీక్ తాజ్మహల్ చూశాడంట. అప్పుడు ఏ టెన్స్లో రాసుకోవాలి? దాన్ని కూడా మనము ఏ టెన్స్లో రాసుకోవాలండి? సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ క్లూ వర్డ్స్ అంటాం. ఇయర్ కానీ, లాస్ట్ వీక్, ఎస్టర్డే ఇలాంటి వాటిని మనం క్లూ వర్డ్స్ కింద తీసుకుంటాం సింపుల్ పాస్ట్ టెన్స్లో. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. డిడ్ మై స్టూడెంట్స్ డాష్ ఆస్క్ క్వశ్చన్స్ అని అన్నాడు. ఇప్పుడు మనం ఏ టెన్స్లో రాసుకోవాలి అంటే చూడండి, ఆస్క్ అవుతుందా, ఆస్క్డ్ అవుతుందా, ఆస్క్ అవుతుందా అని అంటే చూడండి, డిడ్ మై స్టూడెంట్స్. అప్పుడు సో ఇక్కడ డిడ్ అనేది ఆల్రెడీ V2 ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ వర్బ్ అనేది ఏ టెన్స్లో రావాలి? V1లో రావాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రావాలి. ఆల్రెడీ ఇక్కడ మనము డిడ్ అనే V2 రాసుకున్నాం కాబట్టి ఇక్కడ V1 రావాలి. అప్పుడు ఏది రావాలి? ఆస్క్ రావాలా, ఆస్క్ రావాలంటే మన ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. డిడ్ మై స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఫ్లూరల్ కాబట్టి ఆస్క్ అనే వెర్బ్ని రాసుకున్నాం. ఓకేనండి. ఆన్సర్ వచ్చేసి సి. తర్వాత ఫోర్త్ సెంటెన్స్ చూడండి. ఐ డాష్ విజిట్ ఢిల్లీ లాస్ట్ ఇయర్ ఢిల్లీ విజిట్ చేశాడంట.
కాబట్టి ఇది కూడా ఏ టెన్స్లో రావాలంటే విజిటెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో రావాలి. కాబట్టి ఓకేనండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది వచ్చింది. తర్వాత 5th సెంటెన్స్ చూడండి. వెన్ ఐ వాస్ క్రాసింగ్ ద రోడ్ ఐ డాష్ సీ ఎ బిగ్ యాక్సిడెంట్. సో అప్పుడు ఏ టెన్స్లో రావాలండి? సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రావాలి. ఓకేనండి, అంటే గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మరొక యాక్షన్ జరిగింది అని చెప్పే సందర్భంలో ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్, ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలి.